హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మా. సో చాలా ఇలా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కంగారు పడవలసిన పనేం లేదు. మనం కొంచెం ఐడెంటిఫై చేస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ ది రెస్పిరేషన్ ఈక్వేషన్, శ్వాసక్రియ సమీకరణాన్ని గుర్తించండి. సో మొన్న కానిస్టేబుల్కి బిట్ అడిగాడు. సో ఇప్పుడు ఎన్టీపీసీ లాంటి ఎగ్జామ్స్లో ఇలాంటి ఈక్వేషన్ అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ 6CO2 + 12H2O కలిపి గ్లూకోజు, ఆక్సిజన్, వాటర్ రిలీజ్ అవుతుంది. సో రెస్పిరేషన్లో ఖచ్చితంగా మనకి గ్లూకోజ్ నుంచే స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఈ ఈక్వేషన్ ఫోటోసింథసిస్కి సంబంధించిన ఈక్వేషన్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండోది, ఇక్కడ గ్లూకోజ్ ఇచ్చాడు, ఆక్సిజన్ వచ్చింది. గ్లూకోజ్, ఆక్సిజన్ కలిసి కార్బన్ డైఆక్సైడ్, వాటర్తో పాటుగా 686 కిలోకేలరీల ఎనర్జీ విడుదలవుతుంది. ఇది కూడా అవ్వచ్చు. ఇక్కడ రండి, గ్లూకోజ్ ఇచ్చాడు కానీ ఆక్సిజన్ ఇవ్వలేదు. ఇక్కడ C2H5OH + 2 కార్బన్ డైఆక్సైడ్ 56 కిలోకేలరీల ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అయితే రెండింటి మధ్య తేడా ఏంటంటే, రెస్పిరేషన్ ఇది ఏరోబిక్ రెస్పిరేషన్, ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది. ఇది ఎనరోబిక్ రెస్పిరేషన్, ఆక్సిజన్ లేనప్పుడు జరుగుతుంది. అయితే మనకి నిజమైన శ్వాసక్రియ సమీకరణము ఇది అవుతుంది. ఈ ఈక్వేషన్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఇది ఫోటోసింథసిస్ ఈక్వేషన్ ఇచ్చాం కానీ ఇక్కడ 720 కిలోకేలరీల ఎనర్జీ ఇవ్వడం కాబట్టి ఇది తప్పు.